ఈరోజు ఈ వీడియోలో చిట్టిముల్లి చిట్టి చిరిగిపోద్ది. అసలు ఏం జరుగుతుంది, ఆయన ఎందుకు మోహన్ బాబు గారి మీద అలిగేషన్స్ వేశాడు, అండ్ సౌందర్య గారి భర్త ఏమన్నారు దీన్ని పెట్టాడో చూద్దాం. చిట్టిముల్లు ఏదో పేరు. నేను చూసిన వీడియోల ప్రకారం ఈయన ఒక సోషల్ యాక్టివిస్ట్. 495 రోజు వరకు నిరాహార దీక్ష చేస్తున్నారు, తెలంగాణ సమస్యల మీద పోరాటం అంట. అండ్ ఆయన మీద ఎవరో మనుషులు అటాక్ చేశారంట, అంటే మాస్క్ వేసుకొని వచ్చి అటాక్ చేశారంట. లాస్ట్లో మేము మోహన్ బాబు మనుషులు అని చెప్పెళ్ళారంట. అండ్ సౌందర్య గారి టాపిక్ ఎత్తద్దని కూడా చెప్పారంట. కొట్టినోడు ఎవడు పేరు చెప్పి వెళ్ళాడు కదా మ్యాక్సిమం కేసెస్లో, అది మాస్కులు వేసుకున్న వాళ్ళు పేరు అసలే చెప్పరు. సరే అది వదిలేస్తే ఈయనకి అసలు అనుమానం ఎందుకంటే అది కూడా ఒక భయంకరమైన రీజన్ చెప్పారు, పెద్ద కామెడీగా కూడా ఉంటుంది. ఈయన సౌందర్య గారి అభిమానంట. 2003లో సౌందర్య గారిని కలవడానికి వెళ్ళాడంట. అప్పుడు సౌందర్య గారు ఫోటో తీసుకునే ప్రాసెస్లో మోహన్ బాబు గారు 6 acres జాల్పల్లిలో ల్యాండ్ అడిగారు, అది ఇవ్వననేసరికి ఆయన కోపం వచ్చింది అని మోహన్ బాబు గారి గురించి సౌందర్య గారు వేరే వాళ్ళకి ఎవరికో చెప్తుంటే ఈయన నీసాడంట సీక్రెట్గా. ఆ సౌందర్య గారిని నేను కలిసే ముందు సౌందర్య గారితో పాటు వాళ్ళు మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చర్చించుకుంటున్నారు. సౌందర్య గారు ఇలాగా మోహన్ బాబు గారు ఇట్లా మన జల్లుపల్లిలో 6 ఎకరాలు అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను, ఆ రోజు నుంచి నా మీద బాగా కోపంగా ఉన్నారు మోహన్ బాబు గారు అని చెప్పారు. వాళ్ళు మేనేజర్ డిస్కషన్ చేసుకుంటున్నారు. మీరు పక్కనే ఉన్నారు? మీ పక్కనే ఉన్నాను, అది నేను విన్నాను, అది నేను మర్చిపోలేదు. అండ్ ఇంకో ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తెలుసా, వేరే వాళ్ళు అనుకుంటుంటే విన్నానని చెప్పాడు. 16 సంవత్సరాలు అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు అక్కడ వాళ్ళు సినిమా వర్గాలు ఆ సౌందర్య గారి విషయంలో ఇట్లా అనుకున్నారు, ఇట్లా మంచు మామూను గారు అందుకే ప్లేన్ యాక్సిడెంట్ చేసి చంపేశారంట. బేస్లెస్ నాన్ సెన్స్ ఎలిగేషన్స్ ఇవి మాత్రం. అండ్ సరదాగా అలా మాట వదిలేస్తారంతే. ఇప్పుడు ఏమైందంటే ఇలా ఎలిగేషన్స్ వేయగానే ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా, మాట్లాడుకునేటప్పుడు మోహన్ బాబు గారే చేయించారంట అనుకుంటారు, ఇంకా అలాగే ఉండిపోద్ది. ఈ చెట్టిమల్లి గారికి ఏదో పబ్లిసిటీ కావాలి, ఆయన చేస్తున్న దీక్ష కోసమో లేదంటే వేరే పర్సనల్ రీజన్స్ మనకు తెలియదు. నేను దీక్ష కోసమనే అనుకుంటున్నా. మధ్యలో మోహన్ బాబు గారిని సౌందర్య గారిని పేర్లు వాడేశాడు. అండ్ సౌందర్య గారు 5 acres అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో కాదు. సో ఖచ్చితంగా ఇవి ఫాల్స్ ఎలిగేషన్స్ ఆయన చిట్టిములు చేసినాయి. అందుకే సౌందర్య గారి హస్బెండ్ కూడా ఇతని కామెంట్స్ మీద ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. మోహన్ బాబు గారితో మాకు ఎలాంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అసలు జరగలేదు, ఇవి బేస్లెస్ ఎలిగేషన్స్ అని ఆయన అనౌన్స్ చేశారు. సో యాజ్ పర్ మై రీసెర్చ్ కూడా మోహన్ బాబు గారికి దీనికి ఏం సంబంధం